బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి పేర్ని నాని కారుపై రాళ్ల దాడి జరిగింది. వైసీపీ నేత శివాజీ ఇంటికి పేర్ని నాని వెళ్లారు. అయితే తమ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలంటూ జనసేన సైనికులు డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగారు. రాళ్ల దాడిలో పేర్ని నాని కారు అద్దాలు పగిలిపోయాయి. టెన్షన్ వాతావరణం ఏర్పడింది. కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి పేర్ని నాని కారుపై రాళ్ల దాడి జరిగింది. వైసీపీ నేత శివాజీ ఇంటికి పేర్ని నాని వెళ్లారు. ఇక తమ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలంటూ కూడా జన సైనికులు డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగారు. రాళ్ల దాడితో పేర్ని నాని కారు అద్దం పగిలింది. టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, జన సైనికులు వాళ్ళ ఆందోళన విరమించారా? ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? గుడివాడలో ఉద్రిక్తత అయితే కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మాజీ మంత్రి పేర్ని నాని గతంలో ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు ఏదైతే చేశారో వాటిపైన కూడా తీవ్ర ఆగ్రహాన్ని ఇటు జనసేన నాయకులు గతంలోనే వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే గుడివాడ వెళ్లిన పేర్ని నాని పైన అక్కడున్న జనసేన కార్యకర్తలు, నాయకులు, కొంతమంది యువత కూడా కొంచెం ఈ దాడి రూపంలో కూడా చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే పేర్ని నాని పైన కూడా అవమానానికి పాల్పడినట్టు కూడా తెలుస్తా ఉంది. కోడిగుడ్డులతో కూడా అక్కడున్న యువత గాని అక్కడున్న జనసేన నేతలు కూడా దాడి చేసినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. పోలీసులు కలగజేసుకుని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. పవన్ కళ్యాణ్ ఏదైతే గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏమి ఉన్నాయో వాటన్నిటిపైన ఇప్పుడు క్షమాపణ చెప్పాలంటూ కూడా వాళ్ళ డిమాండ్ అయితే కొనసాగుతుంది. అక్కడే రోడ్డుపై బేటాయించి మరీ ఆందోళన అయితే వాళ్ళు కొనసాగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఆ క్షమాపణ చెప్పే వరకు తమ ఆందోళన విరమణమంటూ ఎక్కడైతే పేర్ని నాని వెళ్లి గుడివాడలో ఉన్న వైసీపీ నేత కోట శివాజీ ఇంట్లో ఉన్నారో ఆ ఇంటి వద్ద అయితే ఆందోళన అయితే ప్రస్తుతం కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఆందోళన అయితే మేము విరమింపజేయాలి, కంపల్సరీగా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెబితేనే ఈ ఆందోళన అనేది విరమింపజేస్తామంటూ కూడా వాళ్ళు అయితే చెబుతున్న పరిస్థితి అయితే అక్కడ స్థానికంగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్. చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి, చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి, చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ, చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ, చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ.